అండ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున స్వాగతం. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని బన్నీవాస్ గారు అలాగే వంశీ నందిపాటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ముందుకెళ్తూ ఉంది సినిమా. సో ఒక లక్కీ కాంబినేషను వాళ్ళది, ఈటీవీది. సో అదే ప్రాసెస్లో వెళ్తూ ఉంది. ఈ సినిమాకి అన్నీ కూడా నేచర్ ఏమనుకుందో అదే జరుగుతూ వెళ్తూ ఉంది. వాస్తవంగా ఈ సినిమా నేను స్టార్ట్ చేసింది మాత్రం థియేటర్కేనండి. సాయి గారు అంతే కదా. సో థియేటర్కే స్టార్ట్ చేశాము. అంటే ఏమవుద్దంటండి, ఈ కథకున్న గుణము, న్యాయంగా మాట్లాడుతున్నాను నేను, ఈ కథకున్న గుణము కథ తెలియకూడదు. ఈ జానర్కే ఉన్న గుణం అది. దాన్ని మనం కథ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసిన విధానము మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న థియేటర్లోకి చూసేటప్పుడు ఏంటంటే అతను చెప్పింది తీశాడు, ఇలాంటి ఫీలింగ్ వస్తాయి. ఇది నిజం. కానీ ఈ సినిమా ఏదైతే ఈటీవీ విన్కి చెప్పామో అది మాత్రమే తీసాం. ఎక్కడా కూడా సినిమాలో ఒక కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైతే చెప్పామో అదే తీసాం. ఇందులో వాళ్ళకి చెప్పిన ఆర్టిస్టుల కన్నా కూడా చాలా పెద్ద ఆర్టిస్టులను పెట్టాను ఈ సినిమాకి. ఎందుకంటే సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్సు 1,00,000 ఓటీటీలు వచ్చినా పని అవ్వదు. అది సినిమా అనేది కేవలం మన ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఇంకెక్కడ చూసినా కానీ అంత ఆనందం మాత్రం రాదు. అన్నీ మర్చిపోవాలంటే ఓటీటీలో ఏముందండి, సినిమా చూస్తా ఆపి పాజ్ చేసి బయటికి పోవచ్చు, చేయొచ్చు, రావచ్చు, ఏమైనా చేయొచ్చు. పాపం ఆయన అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు ఆయనకి. అదేం లేదు, చెప్తామండి, అన్నీ చెప్తాను, క్లియర్గా అన్నీ చెప్తాను నేను. సో ఏమైంది, ఈ కంటెంటు వాళ్ళు ఓటీటీకి ఎందుకు అడిగారనేది నేను దాన్ని కూడా క్లారిఫై చేస్తున్నా. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఇంత మంచి కంటెంటు ఒరిజినల్లో ఇంతకుముందు అంటే ఒక 1.5 year నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఒరిజినల్స్గా రిలీజ్ చేయలేదు. సినిమా వేసిన థియేటర్ వేస్తున్నారు, దాంట్లో వేస్తున్నారు. ఫ్రెష్ కంటెంట్ వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ టీం అంతా కలిపి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ఈటీవీ వాళ్ళు నాకు ఏది చెప్పినా ఐఎమ్ ఓకే, లోపల ఏమున్నా సరే ఓకే, ఎథికల్గా నేను అలాగే ఉంటాను. ఈటీవీ కంపెనీ అంటే నేను అలాగే ఉంటాను. 100 కోట్లు పెట్టిన సినిమా అయినా సరే ఓటీటీ అంటే ఓకే సార్ అలాగే అంటాను. సో కాబట్టి దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా ఈ సినిమానే కదండి, నేను చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసా. భానుచంద్ర గారి, సుమన్ గారి, ఇంకా ఎవరు అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసేవాళ్ళం, జస్ట్ ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి ఓటీటీ థియేటరు అనేది లేదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా మీకు 100% ఇస్తుంది. సినిమా ఇది థియేటర్లో వర్కౌట్ అవ్వదు, దీన్ని ఓటీటీ, ఆ ఉద్దేశం అస్సలు లేదండి, ఎవ్వరికి కూడా లేదు. ఉంటే వంశీ గారు, బన్నీ గారు, బన్నీవాస్ గారు, ఆయన బన్నీ అంటే అలవాటు అయిపోయింది మాకు. సో ఎందుకు రిస్క్ చేస్తారండి, ఎవరైనా చేయలేరు. వంశీ గారు, బన్నీ గారు, వాసు గారు సినిమా చూసి నా చేయి అలా పట్టుకొని పక్క తీసుకెళ్ళారు. చాలా మంచి సినిమా తీసామన్నా, చాలా క్వాలిటీ ఫిల్మ్ తీసామన్నా అన్నారు. లేకపోతే సినిమా చూశారు బాగుంది అని నేను వెళ్ళిపోతారు కదా. వంశీ గారికి అంతకుముందు చూపించినప్పుడు ఏంటి, జస్ట్ ఊరికే రష్ చూపించాం. కాపీ వచ్చినాక చూద్దామన్నారు. కాపీ వచ్చినాక చూసారు. ఇప్పుడు ఎలా ఉందండి వంశీ గారు అన్న, బాగుందండి అంతే. ఎవరెవరు చూసారు, మీరు వచ్చారు, వంశీ గారు, అనిల్ గారు, అలాగే ఈటీవీ ఫ్యామిలీస్ అందరూ చూసి, మా ఫ్యామిలీసు, మా టెక్నీషియన్ ఫ్యామిలీస్ అందరూ హిలేరియస్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఒకటే ఆలోచన, అంతే, ఇంకా రెండో మాటే లేదు, థియేటర్కి వెళ్ళిపోదాం. ఏం సాయి గారు, పక్కా ఇదే అండి. ఇందులో ఏమీ మేనమేషాలు ఏమీ లేవు. అసలు ఒకటండి, బాలేత నేనే ఒప్పుకోను. ఏంది, మన బిడ్డ అయితే మాత్రం బాలేకపోతే ఎలా, దాన్ని ఆ లెక్కలో ఎలా చూస్తాం, చూడలేం. సో ఇంత మంచి సినిమానే థియేటర్కి తీసుకొస్తూ ఉంది. చాలా, నేను ఎక్కడా కూడా ఇంత కూడా లోపల గుండెల్లో ఎంత బాధ ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా
ఏమో సినిమా నిర్ణయమేనేమో ఓటీటీకి వెళ్ళటం, ఓకే అలాగే వెళ్దాం అనుకో. మళ్ళీ అది ఎలా వచ్చి మళ్ళీ థియేటర్కే వచ్చింది సినిమా. సో సినిమాకి ఎప్పుడు ఏం కావాలో అదే జరుగుద్ది తప్ప మనం ఏం ఊహించుకున్నా జరగదు. సో అలా ఈ సినిమాకి జరిగిందండి. ఒక మంచి సినిమా, గ్యారంటీగా పక్కాగా ప్రతి ఒక్కళ్ళకి నచ్చే సినిమా తీసా. ధైర్యంగా ఇది నేను తీసిన సినిమా అని చెప్పుకోవడానికి ఏ మాత్రం చిన్న ఆలోచన కూడా మీరు కూడా మీ మన్ననలు అయితే గ్యారంటీగా పొందుతాను. మంచి సినిమా తీసామనే మాట అయితే వస్తూ ఉంది. సో ఇది ఈ క్రెడిట్ అంతా కూడా పూర్తిగా టోటల్ టీం వర్క్ అండి. ఇది డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరా డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కళ్ళు కూడా అండి. ప్రతి ఒక్కళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఈటీవీ కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళకి ఈ క్రెడిట్ వెళ్తూ ఉంది. ఆర్టిస్టులుగా లయ నిజంగా ఆమెకి మేము ఇచ్చిన డేట్లు చాలా తక్కువ, 20 days అయినా ఇచ్చాం. ఆవిడ ఎన్ని రోజులు చేసిందో ఆవిడకి ఒక రోజు లేకపోయినా కానీ వచ్చి లొకేషన్లోనే కూర్చునేవాళ్ళు. సో షూటింగ్కి కరెక్ట్గా 6:30కి 7కి షార్ట్ తీయాలంటే లయ ఇలా 6:30కి షార్ట్ తీస్తున్నాం మనం అంటే 4:30కి వచ్చిన రోజులు చాలా రోజులు ఉన్నాయండి. సో అంత ప్రేమించి చేసాం ఈ సినిమాని. అందరూ అలాగే చేస్తారు, అందరిలాగానే మేము చేసాం. డెఫినెట్గా రేపు 6వ తారీఖున, మార్చి 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వస్తూ ఉంది. మీ అందరూ దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని, అలాగే నా తోటి నటినట్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఆలీ అన్న అయితేనేమి, ప్రిన్స్ అయితేనేమి, ఇమ్మాన్యుల్ అయితేనేమి, అలాగే విలన్ శరత్ గారు అయితేనేమి, బెంగళూరు కన్నడ ఆర్టిస్ట్ ఆయన అయితేనేమి, అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా డేట్లతో సంబంధం లేకుండా అడిగిన ప్రతిసారి వచ్చారు. అలాగే ఈరోజు రోజా ఉన్నా కూడా ఆలీ అన్నకి ఫోన్ చేసి, అన్న మీరు వస్తే బాగుంటుందన్న అంటే ఆయన వచ్చేసారు. అది కూడా నాకు అనిపించింది లోపల, ఆయన ఉపవాసంలో ఉన్నారు, ఏమో అల్లా బ్లెస్సింగ్స్ ఉంటే వస్తాడు అనుకున్నాను, వచ్చేసాడు అలీ అన్న కూడా. సో ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఈ సినిమా. దీనికి 1.5 year కష్టం. ఖచ్చితంగా రేపు 6వ తారీఖు ఈ కష్టానికి మీ అందరి నుంచి ఒక మంచి అప్రిషియేషన్ వస్తుందని ఆశిస్తూ, మా సినిమాని మీరందరూ థియేటర్లో తప్పక చూస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ. ఇంకెవరిని మర్చిపోలేదు కదా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా నన్ను ఏది అడిగితే అది, ఎప్పుడు కూడా ఒకటే అండి, ఈటీవీ విన్కి నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ప్రతి ఒక్కటి నన్ను వాళ్ళు ఎప్పుడూ అడగలేదు ఏంటి అని. ప్రతి ఒక్కటి ఆర్టిస్టుల విషయం కానివ్వండి, లొకేషన్స్ కానీ ఏదైనా సరే ఒక మెసేజ్ కొట్టి అప్రూవల్ తీసుకొని చేసేవాడిని. ఎందుకంటే నేను అడిగాను వాళ్ళను, ఫస్ట్ కట్ చూపిస్తా సార్, అప్పుడు మీరేం చెప్తే అది చేస్తానని. అది నాకు గౌరవం ఇచ్చినట్టు అయింది, ప్లస్ నాకు అకౌంటబిలిటీ పెరిగింది. అట్ ది సేమ్ టైం ఆ అకౌంటబిలిటీని ఫుల్ఫిల్ చేశాననే నమ్మకం వీళ్ళందరూ చూసి బాగుంది అనేసరికి నేను మెసేజ్ పెట్టాను సాయి గారికి, సాయి గారు సినిమా అందరికీ నచ్చింది, మీకేం మాట ఇచ్చానో నేను అది చేశాను, నా బాధ్యత ఇంకా నెక్స్ట్ ప్రజల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఇంతమందికి నచ్చిన సినిమా ప్రజలకు కూడా నచ్చుద్దని ఆశిస్తూ, మా సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి కారణమైన అనిల్ రావిపూడి గారికి పరోక్షంగా కారణం ఆయనేను, ప్రత్యక్షంగా కూడా ఆయనే కారణం. సో థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివాజీ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.